మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము నుండి అందరం చదువుదాం. అందరు తీసారా? తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో యేసయ్య ఎంతగా తగ్గించుకున్నారో అనేది వ్రాయబడి ఉంది. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకున్నారు. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తను తాను తగ్గించుకున్నారు. యేసయ్య తగ్గించుకున్నారు అన్నట్టుకో అక్కడ వ్రాయబడిన ఆ మాటలే సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపం. ఎవరు? ఏ స్వరూపము? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి సమానముగా ఉండే అనుభవం. అయితే అలా అనుకోకుండా యేసయ్య ఏం చేశాడంటే మనుష్యుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఏమీ లేని వారిగా, శక్తి, బలం, అధికారం ఏమీ లేని వారిగా తన్ను తాను చేసుకున్నాడు. యేసయ్య తగ్గించుకున్నారు అన్నట్టులో ప్రియమైన వాళ్ళరా, మనం ఇంకా కాస్త గమనించగలిగితే తన్ను తానే మార్చుకున్నారు, తన్ను తానే మోటివేట్ చేసుకున్నారు. ఆ స్థితిలో ఉన్నవారు ఈ స్థితిలోనికి రావాలంటే చాలా కష్టం, చాలా ప్రయాసతో కూడిన పని, చాలా కష్టతరమైనది. ఉన్నతమైన హోదాలో ఉన్న ఆ కుటుంబం ఏమీ లేని స్థితిలోనికి ఒకవేళ వచ్చిందనుకోండి, ఆ ప్రాంతంలో వాళ్ళు కనిపించరు, లేదా గ్రామంలో కనిపించరు, లేదా ఏమండి తన బంధువులు ఎదుట కానీ, తెలిసిన వారి ఎదుట కానీ, అయిన వారి ఎదుట కానీ పొరపాటును కూడా కనిపించరు. ఫోన్ ఉందనుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే స్థితి అంతా ఏమైపోయింది? మారిపోయింది. అయితే యేసు ప్రభువు చూడండి, ఆయనకై ఆయనే తన్ను ఎంతగా మార్చేసుకున్నారో గమనించండి. దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఉన్నవాడు అయినా సరే ఆయన అన్నీ విడిచేసి తను ఎంతగా మార్చుకున్నారు. ప్రియమైన వాళ్ళ, ఈ విషయాన్ని మనం ధ్యానం చూసుకుంటా ఉన్నాం. రెండు వారాలు మీకు తెలియజేశా. యేసు ప్రభువారు తను ఎలా మార్చుకున్నారు, ఎలా మారిపోయారనే విషయాలు. ప్రధాన యాజకుడైన యేసయ్య బలిగా తన్ను తాను
మార్చుకున్నారు, బలి అయిపోయారు, నిత్య బలిగా మార్చబడ్డారు. ఆయన ప్రధాన యాజకుడై ఉండి తీసుకొచ్చిన బలిని అర్పించాలి. అయితే ఆయన బలిని అర్పించేవారుగా ఉండలేదు, కానీ ఆయనకై ఆయనే బలిగా మారిపోయాడు, నిత్య బలిగా మారిపోయాడు. ఒకే ఒక్కసారి బలిగా మారిపోయాడు. ప్రియమైన వల్లరా, ఏ బలిగా మార్చబడ్డారనేది ధ్యానం చేసుకున్నాం. రెండవది మీకు తెలియజేశా, కాపరి అయిన యేసయ్య. ఏ యేసయ్య అయినా చెప్పండి గట్టిగా. కాపరి. ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. ఎలాంటి వారినైనా తన వైపుకు మళ్లించుకోగలిగిన కాపరి. ఆయన గొర్రె పిల్లలాగా మారిపోయాడు, గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఏ గొర్రె పిల్లగా మార్చబడ్డారనేది గత వారం మనం ధ్యానం చూసుకున్నాం. వినని వారు ఉంటే యూట్యూబ్లో ఉంది, వినండి. ఈ రోజున మరొక విషయం మీకు తెలియజేస్తాను, చూడండి. ఇవి చెప్పండి, ఇవి ఏ రోజులు అంటున్నారు అందరూ? గట్టిగా చెప్పండి. అందుకని ఎందుకో ప్రభు ప్రేరేపించారు కనుక ఇంచుమించుగా ఈ 4 వారాలు అవే ధ్యానం చేస్తే మంచిదని అనుకుని ఆ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మొదటిది మీకు తెలియజేసే, ప్రధాన యాజకుడైన యేసయ్య తన్ను తాను బలిగా మార్చుకున్నాడు. రెండవది, కాపరి అయిన యేసయ్య గొర్రె పిల్లలాగా మారిపోయాడు. ఈరోజు ఇంకొక మాట చెప్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసారా? 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. తీశారు అందరూ? 5వ అధ్యాయం 21వ వచనం అందరూ చదువుదామా? ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మరలా ఒకసారి చదువుదామా? ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని దైవజనుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న దేవుని బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఈరోజున పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనమాయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, పరిశుద్ధుడైన యేసయ్య ఎవరు చెప్పాలి గట్టిగా? పరిశుద్ధుడైన యేసయ్య పాపిగా మారాడు, పాపిగా మారాడు. ఆ మాట గమనించింది ఎక్కడ? పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. యేసు ప్రభువారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడు, పాపము చేయనివాడు. ఏమండి, ఆయనని ఏ కోణంలో చూసినా ఏమాత్రం పాపం అనేది ఆయనలో కనిపించదు. నిత్యము పరలోకంలో పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని వేవేల దూతల చేత గాన ప్రతిగానములు చేయబడుతూ ఉన్న దేవాతి దేవుడు. ప్రియమైన వాళ్ళరా, దుష్టుడైనా సరే, పాపి అయినా సరే, నీచుడైనా సరే ఆయన ఎదుట ఏమాత్రము నిలవబడలేడు. యేసు ప్రభువు ఎదుట ఏమాత్రము
నిలవబడలేడు. ప్రియమైన వాళ్ళ ఆయన వైపు కన్నులు కూడా ఎత్తలేరు, చూడలేదు ఆయన్ని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక. ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఆ మాట ఉంది, చూస్తారా? 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తన పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను ఆయన ఎదుట నిలవలేరు. పాపులు నిలవలేరు, దుష్టులు ఆయన ఎదుట నిలవలేరు. యేసు ప్రభు వారిని మనం ఏ కోణంలో చూసినా ఆయన పరిశుద్ధుడే. ఆయన తలంపుల్లోనైనా, ఆలోచనలోనైనా, చూపుల్లోనైనా, నడకలోనైనా, ప్రవర్తనలోనే అయినా ప్రియమైన వాళ్ళరా ఏ విషయంలో మనం కూలంకుషంగా గమనించిన, భూతద్దం పెట్టి వెతికినా ఆయనలో పాపం అనేది కనిపించదు. ప్రియమైన అంత పరిశుద్ధుడైన దేవుడు. అందుకనే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, ఏమని తెలుసునా? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. అంటే దేవుడు ఎవరో ఆయన తెలుసుకుని ఉన్నాడు, ఆయన ఎరిగే ఉన్నాడు. దేవుడు ఆయన్ని పరిశోధించేవాడని, హృదయాన్ని తెలుసుకునేవాడని, పరీక్షించేవాడని, ఆలోచనలను సహితము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే దేవుడు ఎంతగా ఆలోచనల్లో పరిశుద్ధుడు, తలంపుల్లో పరిశుద్ధుడు, ప్రవర్తనలో పరిశుద్ధుడు, చూపుల్లో పరిశుద్ధుడు, నడకలో పరిశుద్ధుడు అయితే ఒక మనిషిని గురించి ఎరుగుతాడు. గమనించని ప్రియమైన వాళ్ళ అంత పరిశుద్ధుడు. ఇంకా మనం ఆలోచన చేస్తే అదే దావీదు ఒక రోజున చేయకూడనిది పాపం చేశాడు, తప్పు చేశాడు, తన జీవితంలో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ప్రవక్తను పంపి హెచ్చరిస్తే దేవుని సన్నిధిలో ఆయన అంటున్న మాట ఏం తెలుసునా? నేను పవిత్రుడనగునట్టు హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపాన్ని పరిహరించు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయి దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, అందరితో వదిలిపెట్టకుండా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. నన్ను పొరపాటు జరిగిందయ్యా, నన్ను తప్పు జరిగిందయ్యా, నీ సన్నిధిలో నుంచి మాత్రం నన్ను త్రోసివేయొద్దు. అంటే పాపులు ఆయన ఎదుట నిలవబడలేరు, న్యాయ విమర్శలు ఆయన ఎదుట నిలవబడలేరు. పాపులు, దుర్మార్గులు, దుష్టులు ఏమాత్రం ప్రియమైన వాళ్ళు ఆయన ఎదుట నిలవబడలేరు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రధాన దూత ఉంది, వాడి పేరు లూసిఫర్. దేవుడు వాడికి అప్పగించినది వాడు చేయకుండా వాడట తన మనస్సులో గర్వించాడంట. ఎక్కడ చెప్పండి గట్టిగా, ఆ మాట చూడండి. యెషయా పుస్తకం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే ఎక్కడున్నాడంటే వాడు, ఎక్కడ ఉన్నాడు? బాగా గమనించండి. తేజో నక్షత్రంగా, వేకువ చుక్కగా ఉన్న ఆ వ్యక్తి ఆకాశం నుంచి పడ్డాడు. తర్వాత చూడండి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవు నక్షత్రముల పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని ఎవరితో అనలా. 4 రోజుల తర్వాత చూడు, ఆ సింహాసనం నాదే, ఆ సింహాసనం ఏమండి నేను స్వాధీనం చేసుకుంటా, ఆ సింహాసనం ఎక్కేస్తా, ఆ సింహాసనం పక్కలో కావాలని సింహాసనం మీద వేసుకుంటా అని ఎక్కడ అనుకున్నాడంట? మనస్సులో అనుకున్నాడు. అర్థమవుతుందా? క్రియారూపకంగా చేయలా, క్రియారూపకంగా జరగలా. అర్థమవుతుందా? లూసిఫర్ గాడు క్రియారూపకంగా ఏమీ చేయకపోయినా మనస్సులో అనుకున్నాడంట. ఆ మనస్సులో అనుకున్న ఆ తలంపును సైతం దేవుడు ఎరిగి అక్కడ తంతే వచ్చి ఇక్కడ పడ్డాడు. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో గమనించండి, యేసయ్య ఎంత పరిశుద్ధుడో గమనించండి. ఆయన తలంపుల్లోనైనా, ఆలోచనలోనైనా, ఆయన చూపుల్లోనైనా. ఇంకా మీరు చూస్తారా, హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కను దృష్టి
దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కాదా? ఆ మాట గమనించండి. ఇక్కడ దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిది అంటే దుష్టత్వాన్ని, పాపాన్ని, నీచత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైన దృష్టి. ఆయన చూపు, ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన ఉద్దేశం ఏదైనా సరే ఎలాంటిది అంటే పరిశుద్ధమైన. అందుకనే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. అందరనండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన అపవిత్రుడు ఏమాత్రం కానే కాదు. ప్రియమైన వారరా, అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు ఎలా మారిపోయాడయ్యానంటే చదవండి 5:21 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను, యేసయ్య ఎవరయ్య అంటే పరిశుద్ధుడు. ఏ కోణంలో చూసినా మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్యే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఎవరైనా ఒప్పుకోక తప్పదు. సత్యం ఎరిగితే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత పరిశుద్ధత కలిగిన దేవాతి దేవుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా తన్ను తాను మార్చుకున్నాడు, ఎలా మారిపోయాడు అని అంటే పాపిగా మారిపోయాడంట. ఎలా మారిపోయాడంట? చెప్పండి గట్టిగా. ఆయన పాపి కాదు, ఆయన ఎలా మారిపోయాడు? పాపిగా మారిపోయాడు. పాపిగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళదా, ఒక పాపికి రావాల్సిన శిక్ష ఏమండి ఆయన మీద వేశారు. ఒక ద్రోహికి రావాల్సిన శిక్ష ఏమండి ఒక పాపికి వేయవలసిన ఆ శిక్ష యేసయ్యకి వేశారు. యేసయ్యకి వేశారు. ప్రియమైన వాళ్ళరా, ఒక పాపము చేసిన వాని ఎడల ప్రవర్తించినట్లుగా పరిశుద్ధులైన యేసయ్య ఎడల ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? దుర్మార్గుడు ఉన్నాడు, నీచుడు, నికృష్టున్నాడు, వాడి ఎడల ప్రవర్తించినట్లుగా, వానికి చేసినట్లుగా, వానికి ఏమండి వేసిన ఆ శిక్షలో ఎవరి మీద వేశారయ్యంటే, ఎవరిని ఎడల ప్రవర్తించారయ్యంటే పరిశుద్ధుడైన దేవుని ఎడల, పరిశుద్ధుడైన యేసయ్య ఎడల అలా ప్రవర్తించిన ఆ ప్రవర్తన ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఆయన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధుడైన యేసయ్యని ఏమండి పాపిగా ఏమండి పాపి ఎడల ప్రవర్తించినట్లుగా ఎలా ప్రవర్తించారనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలి, ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. మొదటి చూడండి, మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 59 నుంచి చదువుదాం. మత్తయి సువార్తమానం అందరూ తీయండి. మత్తయి సువార్తమానం 26వ అధ్యాయం 59వ వచనం నుండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్ష్యం అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పనని ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా, హల్లెలూయా, యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, వెళ్ళారు, అక్కడ నిలవబెట్టారు. అక్కడ వాళ్ళందరూ చూడండి, ప్రధాన యాజకులు ఉన్నారు, తర్వాత మహాసభ వారందరూ ఉన్నారు. వారందరి ఆలోచన ఏంటంటే యేసు ప్రభుని చంపుదాము, యేసు ప్రభును చంపుదాము, ఎలా చంపుదాం అని ఆలోచన కలిగితే ఏమండి వాళ్ళు ఆలోచించిన ఆలోచన తెలిసిన అబద్ధ సాక్షుల్ని
వెతుకుదాం, అబద్ధ సాక్షుల్ని వెతుకుదాం. ఎవరున్నారు ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పగలిగే వారు ఎవరున్నారు అని వెతికి 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 తీసుకొని వచ్చి నిలబెడితే వాళ్ళు చెప్పినవి ఏవి ప్రియమైన వాళ్ళరా ఆయన్ని ఏమంటే నేరస్తుడిగా రుజువు పరచలేకపోయాయి. అయితే చివరికి తొదక మాట చూడండి, అక్కడ తొదకు ఇద్దరు సాక్షులు వచ్చి, ఇద్దరు మనుషులు వచ్చి ఆయన మీద మోపిన నేరం ఏంటి తెలిసిన, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలోగా చెప్పి, ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ, వెతికారు 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 వెతికారు, ఏమీ దొరకలా. ఇద్దరు మనుషులు వచ్చారు, వాళ్ళు చెప్పింది ఏంటి తెలిసినా, ఈయన దేవాలయాన్ని పడగొట్టి కడతానన్నాడండి అంటా ఉన్నారు. అక్కడ మనం ఆలోచన చేయగలిగితే, కాస్త చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, యేసయ్య పాపి కాకపోయినను ఆయన పాపి అని ఒక ముద్ర వేస్తా ఉన్నారు చూడండి. ఎవరి ద్వారా అంటే అబద్ధ సాక్షుల్ని పెట్టి, ఏమండి ఆయన పాపము చేయకపోయినా, నేరము చేయకపోయినా, ఘోరము చేయకపోయినా, ఏమండి చేశాడు అని అన్నట్లుగా పాపి అని ముద్ర వేస్తా ఉంది. యేసయ్య పాపి కాదు, ఏమండి ఆయన పాపి అని ప్రియమైన వాళ్ళరా ఒక బిరుదు ఇచ్చినట్లుగా లేదా ఒక ముద్ర వేసినట్లుగా మనం చూడగలం. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చూడండి, తాగుబోతులు ఉంటారు, వాళ్ళని ఏమంటారు చెప్పొచ్చుగా, తాగుబోతులు అంటారా అనరా, పేరు పడిపోతుంది. తిరుగుబోతులు ఉంటారు, వాళ్ళని ఏమంటారు తిరుగుబోతులు అంటారు. తిరుగుబోతులు 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 అంటారు. వాడు దేనికైనా తిరగని, ఏ పరిస్థితులు తిరగని, వీడ ఇంటి పట్టున ఉండడండి తిరుగుబోతులాగా మారిపోయాడండి అని మాట్లాడి తిరుగుబోతులు 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 పేరు పడిపోయింది ఆ ప్రాంతంలో. అర్థమవుతుందా? ఇంకెవరైనా సరే తిరుగుబోతులు అంటారు, ఇంకెవరైనా సరే తాగుబోతులు అంటారు, ఇంకెవరైనా సరే ప్రియమైన ముద్ర వేసిన తర్వాత ఆ ముద్ర పడిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు పాపి కాదు, పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. అయినా సరే ఆయన ఎలా చిత్రీకరించారు అంటే పాపము చేశాడు, ఈయన పాపి అని ముద్ర వేశారు. ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరందరూ ఉన్నారనుకోండి, మీరు ఎవరైనా సరే తప్పు చేస్తే, పాపం చేస్తే, లేదా రోత పని చేస్తే, దుర్మార్గమైన పని చేస్తే, అక్రమం చేస్తే ఎవరైనా వేలెత్తి చూపితే ఒప్పుకుంటారా? చెప్పరామండి, ఒప్పుకుంటారా? ఏది పాపం చేసింది వాస్తవమే, తప్పు చేసింది వాస్తవమే, నేరం చేసింది వాస్తవమే, ఘోరం చేసింది వాస్తవమే. అర్థమవుతుందా? చేసినా సరే ఎవరైనా వచ్చి ఇదిగోయ్ నువ్వు పలానా పాపం చేసావు, పలానా తప్పు చేసావు అని నేరం మోపితే లేదా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఏమంటాము? నువ్వెవడెవరా నాకు చెప్పేదానికి, నువ్వెవడెవరా నన్ను అనేదానికి అంటాం. అర్థమవుతుందా? నువ్వు చూసావనరా అంటామా లేదా? ఏది చేసిన తరువాత కూడా అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు ప్రియమైన వాళ్ళు. అయితే అలాంటి వాళ్ళని చూడండి, అంగీకరించగలమా? దగ్గరికి రానిగలమా? స్వీకరించగలమా? అంటే పొరపాటు కూడా ఆ పని చేయలేం ప్రియమైన వాళ్ళరా. వాడెవడు నన్ను అనేదానికి, నా గురించి మాట్లాడే అర్హత వాడికి ఉందా? అన్నమే కాకుండా నిరాకరించి వారితో మాట్లాడకుండా, ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసినా ఎత్తకుండా, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళని అలా వస్తున్నారనుకోండి కన్నెత్తి కూడా చూడం. అర్థమవుతుందా? చేసింది వాస్తవమే అయినా. అయితే మీరు గమనించండి, యేసు ప్రభు చేశాడా? పాపం చేశాడా? చేయకపోయినా సరే చేశాడు అని పాపిగా ముద్ర వేసినా ఆయన ఎలా ఉన్నాడంట చెప్పండి గట్టిగా. ఓరకే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళు పిలిచి మీకు ఏ టీచర్ అంటే ఇష్టం, ఏ మాస్టర్ అంటే మీకు ఇష్టం అని అడిగితే వాళ్ళు వెంటనే చెప్పరా? నాకు పలానా టీచర్ అంటే ఇష్టం, పలానా మాస్టర్ అంటే ఇష్టం అంటారు. ఎందుకని?
ఎందుకని వాడిని అడిగామనుకో, లేదా ఆ అమ్మాయిని అడిగామనుకో, నేను లేటుగా పోయినా కూడా ఆ మిస్ అయితే టీచర్ అయితే నన్నేమీ అందు. అర్థమవుతుందా? నేను చదువుకోకుండా క్లాసులో అల్లరి చేస్తూ ఉన్నా కూడా నన్నేమీ అందు. మరలా నన్నే దగ్గరికి పిలుచుకొని ముద్దు పెట్టుకుంటుంది, నన్నే దగ్గరికి పిలుచుకొని చాక్లెట్ కూడా ఇస్తుంది. అందుకని ఆ టీచర్ అంటే నాకు చెప్పరేమండి ఇష్టం. అర్థమవుతుందా? అదే సమయంలో ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని గంటలకు స్కూలు అని గద్దించి బుక్ తీసి చదువుకో, ఎందుకు వచ్చావు ఇక్కడికి, చదివేదానికే కదా అని కాస్త గద్దించితే ఇప్పుడు ఆ టీచర్ ఎట్ట కనపడుతుంది చెప్పరేమండి? రాక్షసులా కనిపిస్తుంది. ఆ టీచరు రాక్షసులా కనిపిస్తుంది. అర్థమవుతుంది? అంటే గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్తే పొరపాటును కూడా వినే ఆ స్వభావం, జీవితం మార్చుకునే స్వభావం ఏమండి ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో లేదు, తర్వాత రోజుల్లో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? యేసు ప్రభు రోజుల్లో కూడా చూడండి, యేసు ప్రభు వారిని గద్దించాడు. సున్నం కొట్టిన సమాధులారా, మీ బుద్ధి మార్చుకోండి, స్వభావం మార్చుకోండి, మనసుని మార్చుకోండి అని గద్దిస్తే, హెచ్చరిస్తే అవి యేసు ప్రభు చెప్పిన మాటలు వారికి నచ్చక వాళ్ళు ఏం చేశారు అంటే అబద్ధ సాక్ష్యం మోపి ఆయన్ని పాపి అని ముద్ర వేశారు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఒకసారి గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. నువ్వు చేసింది తప్పు అని చెప్తే ఏమండి ఈ రోజున వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉండరు, వాళ్ళని ఏమండి అసహించుకునేవారు ఉంటారు, వారిని ఏమండి మనన చేసేవాళ్ళు ఉండరు, స్మరించేవాళ్ళు ఉండరు, వారికి విలువ ఇచ్చేవారు కూడా ఉండరు. ఎవరికయ్యా అంటే ఏమండి కథలు చెప్పుకునే అదేదో అంటారు చూడండి, వాళ్ళు ఉంటారు చూడండి, నీ మాటలు నీ దగ్గర, వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గర, ఎవరి మాటలు వాళ్ళ దగ్గర చెప్పుకుంటా కాలం గడుపుకుంటూ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? చాలా మంచోళ్ళుగా కనపడతారు.